అనాథలకు అన్నదాన కార్యక్రమం ఆదోని మండల పరిధిలోని బసరకోడు గ్రామానికి చెందిన గోపీనాథ్ మీనాక్షి దంపతుల కుమారుడు చైతన్య కృష్ణ కుమార్ బెట్స్ వైష్ణవి మొదటి సంవత్సరం పెళ్లి వేడుకను జీవన జ్యోతి ఆశ్రమంలో అనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం అనాథాశ్రమంలో వారు పెళ్లి రోజు సందర్భంగా అనాథలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవన జ్యోతి ఆశ్రమం నిర్వాహకులు ఫిలిప్స్ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి చైతన్య కుమార్ దంపతులను ఆయన ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పెళ్లి వేడుక జరుపుకుంటున్నటువంటి చైతన్య కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు ఇలా ఆశ్రమంలో జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఉన్నవారికి ఎంత చేసినా అందులో ఎలాంటి తృప్తి రాదని, అనాథలకు చేయడంలోనే అసలైన తృప్తి ఉంటుందని తెలిపారు. డబ్బందరికీ ఉన్న పెట్టే మనసు కొందరిలోనే ఉంటుంది. డబ్బెంత ఇచ్చినా సేవ చేయడంలో ఎంతో గొప్ప ఉందని ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు గోపీనాథ్, బాలకృష్ణ, రమ, రాంబాయి, చంద్రమ్మ, ప్రేమ్ కుమార్, నెట్టికల్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి విధంగా జీవన జ్యోతి ఆశ్రమంలో చేసుకోవడం, మరి కేక్ కట్ చేయడం, వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేశారు. వందనాలు. వారి దాంపత్య జీవితాన్ని వారి కుటుంబంలో ఒకరికొకరు తండ్రి సరి చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, మన్నించుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి కావాల్సిన గర్భఫలాన్ని దయచేయండి. మరి మహేష్ మారు వందనాలు. ఈ విషయంలో సహకరించి అనాథులు పెట్టాలని మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు. మరి వారి కుటుంబాన్ని చేరి వచ్చిన బంధువులు, స్నేహితులందరూ మీరు ఆశీర్వదించమని ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. విష్ హ్యాపీ మ్యారేజ్ డే. కేక్ కట్ చేయండి. హ్యాపీ. చాలా సంతోషం. ప్రజా మహేష్ వారు ఈరోజు ఆశ్రమం దర్శించడం ఈరోజు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం వడ్డించండి. ఈ విధంగా మన మసురుకోడు వాస్తవమైనటువంటి మరి చైతన్య కుమార్, అలాగే మరి వైష్ణవ్ గారి ఫస్ట్ యానివర్సరీ బర్త్డే సందర్భంగా మరి జీవన్ జ్యోతి ఆశ్రమంలో వాళ్ళ యానివర్సరీని మరి ఈ విధంగా చేసుకోవడం మరి చాలా సంతోషం. మరి నిజంగా చాలా మెచ్చుకోదగ్గ. మొట్టమొదటిగా మరి చైతన్య కుమార్ వైష్ణవ్కి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం. కానీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళ ఉన్న వాళ్ళకే పెట్టుకోకుండా మరి అనాథులకి ఈ భోజనాలు పెట్టాలనేటువంటి ఈ మంచి మనసు ప్రేరేపించిన మహేష్ గారు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇలాగా వారి బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇట్లావి కార్యక్రమాల్లో మీరు కూడా ఎవరైనా ప్రేరేపించబడితే మన సంతోషంలో అనాథులు కూడా పాలు పొందుతారు. మన తరఫున వారు కూడా మంచి భోజనం చేస్తారు. కనుక ఆదోనిలో జీవన జ్యోతి ఆశ్రమం ప్రారంభించి 24 ఏళ్ళు అయింది. మరి మీ సమయాన్ని బట్టి మీరు వచ్చి ఆశ్రమాన్ని దర్శించండి. మీ సహాయ సహకారాలు, అలాగే మీ యొక్క మరి హృదయం మాకు కావాలి. మీరందరూ కూడా సహకరించమని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇటు జీవన్ జ్యోతి ఆశ్రమం, నా పేరు విక్టర్ పాల్ ఫిలిప్, ఆశ్రమం ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆదోనిలో మండిగిరి గ్రామ పంచాయతీలో ఆస్మారి రోడ్లో ఉంటుంది. కనుక ఎవరైనా దర్శించవచ్చు. మా సెల్ నెంబర్, మా మొబైల్ హెల్ప్ లైన్ 9441400757. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం అండి. నేను చైతన్య కృష్ణ కుమార్ మరియు నా భార్య అయినటువంటి వైష్ణవి లక్ష్మి మా మొదటి యానివర్సరీ జరుపుకుంటున్నాము ఈరోజు. దాని సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసినాము. దానికోసమని మా మామ అయినటువంటి మహేష్, విలేకరి, మా బంధుమిత్రులందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇలాంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉన్నవారికి పెట్టకుండా, ఈ ఇళ్లల్లో పెట్టకుండా ఇక్కడ లేని వారికి మనం అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. అలాంటి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు సార్కి చాలా రుణపడి ఉంటాము. థ్యాంక్స్ సార్. మామూలుగా అయితే యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఇళ్లలో జరుపుకొని గ్రాండ్ గా జరుపుకొని చాలా మందిని పిలిపించి ఏదో అతిథం చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇలాంటి అనాథాశ్రమంలో చేసుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? ఇక్కడ ఇలా చేసుకోవడం వల్ల మనకి వీళ్ళందరి ఆశీస్సులు మనకుంటాయి. దాంతోపాటు లేని వాళ్ళకు పెడితే మనకొచ్చే
ఫలితం చాలా ఉంటుంది. ఉన్న వాళ్ళకు పెట్టడం గొప్ప ఏం కాదు, లేని వాళ్ళకు పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అంటే ఇలాంటి బర్త్డే కానీ యానివర్సరీ కానీ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీ పరంగా? ఉన్న వాళ్ళకి పెట్టకుండా బంధుమిత్రులకు పెట్టుకోవచ్చు, కాకపోతే ఉన్న వాళ్ళకే పెట్టి మన డబ్బులు వేస్ట్ చేసుకునే వాళ్ళు లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు పెట్టి మన డబ్బులకు ప్లస్ వీళ్ళ నుంచి మనం పొందే ఆశీర్వాదాలకు మనం అర్హులవుతాం. చైతన్య కృష్ణ కుమార్.